పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పిఎంసి ద్వారా నిత్య వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అత్యంత సులువుగా అందరికీ అందజేస్తున్నాం. ఇదే క్రమంలో యువశక్తి అన్నటువంటి ఈ ఎపిసోడ్ ద్వారా యువకులు ధ్యానం చేయడం ద్వారా వారి జీవితాలలో వారు అభివృద్ధి చెందినటువంటి అనేక దశలను, అనేక కోణాలను, మరి వారి ఆనంద జీవిత రహస్యాలను అనేకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలతో మీకు ఈ ఎపిసోడ్ ద్వారా అందించబోతున్నందుకు అది తెలియజేయడానికి సంతోషిస్తూ మరి ఈరోజు ఈ ఎపిసోడ్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. మరి ఈ మొట్టమొదటి ఎపిసోడ్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజిత గారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, వారి యొక్క అనుభవాలను, విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలను, ప్రాపంచిక అనుభవాలను కూడా మేళవిస్తూ మరి వారి యొక్క అనుభవాన్ని మనందరం తెలుసుకుందాం. విజయం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు, దానికి ఎంతో కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష కావాలి. అలా అలుపెరగని అకుంఠిత దీక్షతో, మొక్కవోని పట్టుదలతో పరిశ్రమించి పలువురికి దిశానిర్దేశం చేసిన మరో ధీరవనితే విజితారెడ్డి. ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని సైతం ధ్యానం ద్వారా నిర్మూలించి సావుని సైతం జయించిన వీరవనిత ఆమె. ధ్యానం ద్వారా ప్రాణాంతకమైన వ్యాధుల్ని సైతం నిర్మూలించవచ్చని నిరూపించి అదిచ్చిన ఉత్సాహంతో బీటెక్ పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా కష్టపడి ఉన్నత ఉద్యోగం సంపాదించి ప్రాచుర్యం పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలకు విదేశాల్లో ప్రత్యేక ప్రతినిధిగా సారథ్యం వహించి విజేతగా తిరిగి వచ్చారు. తనను విజేతగా నిలబెట్టిన ధ్యానం ప్రక్రియల ద్వారా యువత కూడా విజయులవ్వాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. ఆమె అంతరంగ మథనాన్ని ఆవిష్కరింపజేయడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ కార్యక్రమం. నమస్తే మేడం. నమస్తే సార్. ముందుగా మీ గురించి, మీ యొక్క బాల్యం గురించి చెప్పండి. నేను విజిత సార్. మాది శ్రీకాళహస్తి, తిరుపతి దగ్గర. నా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. టిల్ 7th క్లాస్ వరకు హాస్టల్లో చదివాను. మీ తల్లిదండ్రుల పేర్లు? మా డాడీ పేరు తిరుపాల్ రెడ్డి. తిరుపాల్ రెడ్డి. మమ్మీ పేరు చెంచు లక్ష్మి. చెంచు లక్ష్మి. నాకు 2 సిబ్లింగ్స్, ఒక సిస్టర్ అండ్ ఒక బ్రదర్. సిస్టర్ మ్యారీడ్, యుఎస్లో ఉంటుంది, అండ్ బ్రదర్ తిరుపతిలో ఉంటాడు సార్. ఓకే. అండ్ మీరు ఇంత చిన్న ఏజ్లో మీరు మెడిటేషన్లోకి రావడానికి ఏంటి మీకు కారణం? నేను ఒక సివియర్ డిసీజ్ నుండి, ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ బ్రెయిన్ ట్యూమర్. ఓకే. డాక్టర్స్ అందరూ నా డెత్ డిక్లేర్ చేశారు ఆల్మోస్ట్. సో మ్యాక్సిమం మోర్ దెన్ 1.5 month కంటే బతుకు. ఐ మీన్ మా పేరెంట్స్ ఆల్మోస్ట్ దే ట్రైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ అన్నమాట. ఆ టైంలో మీ ఏజ్ ఎంత? 19 years. 19 సంవత్సరాలు. ఆ టైంలో మీకు? ఆ టైంలో అంటే డాక్టర్ అన్ని హాస్పిటల్స్ తిరిగారు. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే మీరు మా పేరెంట్స్ ఏ కంట్రీకైనా తీసుకెళ్ళి సర్జరీ చేయించడానికి కూడా రెడీ అయిపోయారు. సో మీరు ఏ కంట్రీకి తీసుకెళ్ళినా ఇట్ వోంట్ వర్క్. సక్సెస్ ఛాన్సెస్ అనేది 5% మాత్రమే ఉన్నాయి. ఇన్ కేస్ మ్యాక్సిమం ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే స్పాట్ డెడ్ అయిపోవచ్చు, పర్మనెంట్గా కోమాలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు మిమ్మల్ని జాయిన్ చేసిన హాస్పిటల్ తిరుపతి? తిరుపతి, కాళహస్తి, చెన్నై, ఈవెన్ చెన్నై అపోలోలో కూడా ట్రీట్ చేస్తారు. ఓకే. సో నథింగ్ వర్క్డ్ అవుట్. డాక్టర్స్ చెప్పారు మీరు ఈ ఏజ్ మెడిసిన్ అనేది మనిషిని తినేస్తుంది. సో మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం చేసినా యూ కాంట్ సేవ్ హర్ లైఫ్. అది మెడిసిన్తో క్యూర్ అయ్యే స్టేజ్ దాటిపోయింది. అండ్ ఆ వచ్చిన స్పాట్ అనేది సర్జరీ చేసేదానికి అనుకూలంగా లేదు. మీకు వచ్చిన డిసీజ్ ఏమన్నారు? బ్రెయిన్ ట్యూమర్స్. బ్రెయిన్ ట్యూమర్. ఓకే. ఇంకా మ్యాక్సిమం 1.5 month కంటే ఎక్కువ బతకదు ఈ అమ్మాయి. మెడిసిన్ మనిషిని తినేస్తుంది. బతకదని తెలిసి ఈ స్టేజ్లో అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వద్దు, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. ఓకే. సో ఆ స్టేజ్లో ఇంకా అన్ని దేవుళ్ళు, దెయ్యాలు, పూజలు, ఈజలు, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ట్రై చేసేసిండ్రు. ఓకే. ముందు పెట్టుకొని ఏడవడం తప్ప దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ లెఫ్ట్ అవుట్ విత్ దెమ్.
సో అలాంటి స్టేజ్లో ఒక అన్న ఇంటికి వచ్చి మెడిటేషన్ చెప్పాడు. ఏం పేరు ఆయన పేరు? శివ. శివ. కాళహస్తి. శ్రీకాళహస్తి శివ పిరమిడ్లు కడుతుంటాడు. ఓకే. సో యాక్చువల్లీ అయితే మా డాడీ అవన్నీ బిలీవ్ చేసే టైప్ కాదు, క్రిటిసైజ్ చేస్తారు, అవన్నీ టీజ్ చేస్తారు అలా చెప్పిన వాళ్ళని. బట్ ఆయన కూతురికి వచ్చేసరికి ఇంకా వాళ్ళ దగ్గర చేతిలో ఇంకే ఆప్షన్ లేదు. లెటస్ ట్రై, వాట్ ఎవర్ కమ్స్ లెటస్ ట్రై అన్న దీంతో దే వేర్ ఓకే అన్న. డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి మెడిటేషన్ చేయించేవాళ్ళు. మిగిలిన టైంలో మమ్మీ చేయించేది. సో అలా ఒక 45 డేస్లో ఐ వాస్ ఏబుల్ టు లేచి కూర్చోగలిగిన స్టేజ్కి వచ్చాను. అప్పటిదాకా నా స్టేట్ ఎలా ఉండేది అంటే ఎప్పుడు 24/7 మమ్మీ నాతో ఉంటే డాడీ పడుకునేవాళ్ళు, డాడీ నాతో ఉంటే మమ్మీ ఎవరో ఒకళ్ళు కంపల్సరీ ఉండాలి. అంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే అప్పుడప్పుడు అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయేదాన్ని, అలానే చనిపోవచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నట్లు చెప్పారు. సో అందుకని కదిపి చూస్తూ వాటర్ తాగిస్తూ అలా ఉండేవాళ్ళు. అలాంటి స్టేట్లో నుండి వితిన్ 45 డేస్ నేను లేచి కూర్చోగలిగిన స్టేట్కి వచ్చాను. కాళహస్తిలో టెంపుల్ బ్యాక్ సైడ్ కేర్స్ అండ్ మెడిటేషన్ క్లాస్ జరిగేది డైలీ ఈవినింగ్. అప్పటి నుండి డాడీ డైలీ తీసుకెళ్ళి నేను మెడిటేషన్ చేసినంత. అంటే వాళ్ళు చెప్పారు ఇక్కడైతే ఒక్కటే చేస్తుంది కదా, అక్కడ చాలా ఇయర్స్ నుండి మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ఉంటారు, సో గ్రూప్లో కూర్చొని చేస్తే ఇట్ విల్ బి మోర్ ఎనర్జెటిక్ అని. అక్కడికి తీసుకెళ్ళి నేను చేసినంతసేపు ఉండి తీసుకొచ్చేవాళ్ళు. వితిన్ 3-4 months ఐ వాజ్ టోటలీ ఆల్ రైట్. వావ్. త్రూ మెడిటేషన్. ఎస్. రెగ్యులర్గా వచ్చేవాడా? ఎవ్రీడే. అంటే ఆయనకి ఏమన్నా మీరు శాలరీ పే చేసేవారా? ఏం లేదు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరూ చెప్పేవాళ్ళు దేవుడి ఫామ్లో వచ్చి కాపాడాడు నా బిడ్డని అన్నట్లు మమ్మీ ఫీల్ అయ్యేది. అండ్ మీరు ప్రత్యక్షంగా ధ్యానం ద్వారా మీ హెల్త్ని అంతా క్యూర్ చేసుకున్నారు. చనిపోతారు అన్నటువంటి దశలో నుంచి టోటల్గా బయటకు వచ్చేస్తారు దాని నుంచి. ఆ తర్వాత మీకేమనిపించింది? లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఐ మీన్ ఇన్ని రోజులు వాట్ ఎవర్ మనీ పవర్ ఇవన్నీ ఏది చెయ్యలేని ఇది మెడిటేషన్ డిడ్ ఇట్. సో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఐ షుడెంట్ లీవ్ ఇట్. అండ్ ఆల్సో ఐ షుడెంట్ లీవ్ ఇట్ అనేదే కాదు, నేను మా పేరెంట్స్ సిచ్యువేషన్ని లైవ్గా చూశాను సార్. ఎవరికైనా ఒక మనిషి తెలియకుండా చనిపోవడం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. తెలిసి చనిపోతుంది అది కన్న బిడ్డ కళ్ళ ముందు అని ఆ పేరెంట్స్, ఇట్ ఈస్ రియల్లీ ఎ ప్యాథటిక్ సిచ్యువేషన్స్. నో పేరెంట్ షుడ్ అండర్గో దట్ సిచ్యువేషన్. చాలా కష్టంగా ఉంటుంది. అసలు నాకు చూస్తేనే ఎలా అనిపించేదంటే అరే నేను ఎలాగో చనిపోతాను తెలుసు, ఇట్స్ ఫిక్స్డ్, ఎందుకు ఉండి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కంటే ఆ చనిపోయేది ఏదో త్వరగా చనిపోతే బాగుండు కదా, ఎలాగో అయిపోయింది, నథింగ్ ఇస్ లెఫ్ట్ అవుట్ అని మర్చిపోతారు కదా అన్నీ అనిపించేది వాళ్ళు అంత బాధపడడం చూస్తున్నప్పుడంతా. సో అంటే నేను రికవర్ అయ్యాను. ఓకే, ఇలా నాకు వీలైనంత ఐ నీడ్ టు డూ, లైక్ వీలైనంత ఐ నీడ్ టు టేక్ ఇట్ అవుట్ టు ద పీపుల్. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం అన్న ఎవరో మాకు తెలియదు, సో ఎలా వచ్చాడో తెలియదు, జస్ట్ ఒక తెలియని వ్యక్తి వచ్చి డోర్ నాక్ చేసి హీ సేవ్డ్ మై లైఫ్. వావ్. సో అలాంటిది నాకు వీలైనంత నేను చెయ్యాలి అని అనిపించింది. ఈ సందర్భంగా శివ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? దిస్ ఇస్ ది లైఫ్ గివెన్ బై హిమ్. గ్రేట్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే శివకి ఈ సందర్భంగా మీ మెసేజ్ చెప్పొచ్చు. రియలీ 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 వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ సేవింగ్ మై లైఫ్, ఏదో బతకడం కాదు, అప్పటి నుండి స్లోగా లైఫ్ అనేది ఎన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ దట్ కమ్స్ ఇన్ టు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ని నాకు ఇచ్చినందుకు ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్, బట్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ పత్రి సార్ ఎప్పుడు కలిసారు? 2006లో అనుకుంటాను సార్. కాళహస్తిలో ఒక టెంపుల్లో సార్ ప్రోగ్రామ్ జరిగింది. సో అప్పుడు డైరెక్ట్ చూడడం జరిగింది. అండ్ డైరెక్ట్ మాట్లాడడం అనేది 2009 బుద్ధ పూర్ణిమకి సార్. ఎలా అనిపించింది? ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్రెసబుల్ ఫీలింగ్స్. అండ్ ఆల్సో ఫస్ట్ టైం మెడిటేషన్తోని ఐ సేవ్డ్ మై లైఫ్. సెకండ్ టైం ఆల్సో సార్ వల్ల ఇట్ వాస్ అ మిరాకిల్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అని చెప్పవచ్చు సార్. నేను సూసైడ్ చేసుకునే స్టేట్కి వెళ్ళిపోయాను. సో అలాంటి స్టేట్లో సార్ సేవ్డ్ మై లైఫ్.
అంత ప్రాబ్లం ఏమొచ్చింది మీకు సూసైడ్ చేసుకోవాల్సినంత సిచ్యువేషన్? పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సార్. మీ పేరెంట్స్? సో అంటే డాడీ అయినా ఓకే, మమ్మీ వాస్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. ఎవ్రీథింగ్ అంటే నేను కాలేజ్లో ఏం చేసినా, కాలేజ్ బంక్ కొట్టి మూవీకి ఏం చేసినా ఐ యూస్ టు షేర్ విత్ మామ్. నేను తప్ప కరెక్టా అనేది ఇట్ డజంట్ మ్యాటర్, ఇది చేసినా ఐ యూస్ టు షేర్, అంత బాండింగ్ ఉండేది మ్యామ్. సో మామ్ లాస్ని ఐ వాస్ ఏబుల్ టు టేక్ ఇట్ అనమాట. సో అలాంటి నేను ఫిక్స్ అయ్యాను. సో అమ్మ లేకుండా ఉండడం నాతోనే కాదు, చనిపోవాలి. బట్ నాకంటే చిన్న చెల్లి తమ్ముడు ఉన్నారు. సో ఓకే, నాకు జాబ్, ఐ స్టార్టెడ్ వర్కింగ్ అన్నట్టు. మమ్మీ వాళ్ళు చనిపోయేప్పటికి ఓకే నాకు జాబ్ ఉంది, నేను చనిపోతాను, వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? మమ్మీకి నేను ప్రామిస్ చేశాను నేను చూసుకుంటాను అని. సో ఐ నీడ్ టు సెటిల్ చేసి చనిపోదాం అన్నట్లు ముందే ఫిక్స్ అయిపోయాను సార్. ఇంకా బతుకుతున్నాను అంటే జస్ట్ వాళ్ళిద్దరిని సెటిల్ చేయడం, ఏమీ లేకుండా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అన్న ఒక్క కాస్తోని ఐ వాస్ లైక్. ఎలా ఉండేదాన్ని అంటే మనిషి అవతల అంటే అందరూ కన్సర్న్ చూపించడం అలాంటివి ఉంటాయి కదా, మనిషి నోట్లో మాట నోట్లో ఉండగానే ట్యాప్ ఆన్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో నుంచి ఒకరోజు ఏం జరిగిందో తెలియదు. నైట్ నాకు ఒక కళ వచ్చింది సార్. పత్రి సార్ చాలా పెద్దగా ఉన్నారు, ఒక థాయ్ ఇట్లా మెడిటేషన్ కూర్చో ఉన్నారు, ఒక థాయ్ మీద నన్ను, ఒక థాయ్ మీద మా తమ్ముడిని కూర్చొని ఇట్లా చేతులు హెడ్ మీద పెట్టి కూర్చో ఉన్నా. మా సిస్టర్ దగ్గరికి రావడానికి ట్రై చేసింది, సార్ దూరంగా తోస్తారు. మా సిస్టర్ వెళ్ళి మా మమ్మీని, కళ నాకు వచ్చిన కళ మా మమ్మీని తీసుకొచ్చింది. మా మమ్మీ ఏవేవో చూపిస్తుంది, గోల్డ్ జ్యువెలరీ, ఐ మీన్ మనీ ఏవేవో చూపిస్తుంది. మేము సార్ వంక చూస్తున్నాం, మా మమ్మీ వంక చూస్తున్నాం. బట్ మా మైండ్లో ఏమీ లేదు, వెళ్ళాలని కానీ వద్దని కానీ, నథింగ్, వీఆర్ టోటలీ బ్లాంక్. మా తమ్ముడి మైండ్లో ఏముందో కూడా నాకు అర్థమవుతుంది. సో అప్పుడు సార్ అని గట్టిగా అన్నారు, మెడిటేషన్లో కూర్చుండిపోయాను. ఆ నైట్ ఏం జరిగిందో తెలియదు. బై మార్నింగ్ ఐ వాజ్ టోటలీ రిలాక్స్డ్. ఎట్లా అంటే ఒక కొండ తల మీద పెట్టుకొని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే అది దించి కింద పెట్టి ఒక చెట్టు కింద కూల్ బ్రీజ్లో కూర్చుంటే ఎలా ఉంటుంది, అంత రిలాక్స్డ్ అయిపోయాను. ఆ రోజు నుండి ఎవరు ఏమన్నా మాట్లాడని నాకు అసలు ఏమీ అనిపించేది కాదు. సో అంత టోటలీ ఆ థాట్స్, సూసైడల్ థాట్స్ కానివ్వండి, టోటలీ వ్యానిష్ అయిపోయినాయి. ఓకే. సో దట్ వాస్ ఏ కైండ్ ఆఫ్ అనదర్ రీబర్త్ అనే చెప్పొచ్చు. ఇదంతా డ్రీమ్లో జరిగిన ప్రాసెస్? ఎస్. ఒక కళ అంటే మనకు డైలీ కళలు వస్తూ ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన కళ ఇంకా గుర్తుండడం అనేది యాజ్ ఇట్ ఈస్ ఇప్పటికి కూడా నాకు అది కళ్ళ ముందు కట్టినట్లు ఉంటుంది. సూసైడ్ చేసుకోకుండా చనిపోవడానికి ఏకైక కారణం తమ్ముడు చెల్లి ఉంది, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలని చేసేసి చనిపోదామని డిసైడ్ అయిపోయాను. దానికోసం పోస్ట్పోన్ చేశాను. మీ మదర్కి ప్రామిస్ చేశారు కాబట్టి. ఓకే. అసలు మీ పేరెంట్స్ ఏ విధంగా చనిపోయారు, ఎందుకు చనిపోయారు? హెల్త్ ఇష్యూస్ ఉండేది. ఓకే. డాడీకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉండే, లెగ్స్ రెండు ఫెయిల్ అయ్యాయి. అచ్చా. హీ వాస్ ఏ హైపర్ యాక్టివ్ పర్సన్ అనమాట. ఎప్పుడు రెండు కాళ్ళు ఒక చోట పెట్టి కూర్చోరు, అన్నింటిలోనూ పొలిటికల్గా కానివ్వండి, ఏదైనా ఇది చేయగలడు ఇది చేయలేడు అనేది ఏముండదు. చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేసేస్తాడు. అంత యాక్టివ్గా ఉన్న పర్సన్ బెడెడ్ అయ్యేసరికి సర్జరీ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. సో హీ వాస్ అంట్ ఏబుల్ టు టేక్ దట్ సిచ్యువేషన్. మదర్ ఎలా చనిపోయారు? ఆస్తమా. అంటే డాడీ ఉన్నప్పుడు ఎవరికైనా భయం. హీ వాస్ ఎ లెజెండ్ కైండ్ ఆఫ్ పర్సన్. మామ్ ఇంకా ఇద్దరు ఆడపిల్లలు, మా తమ్ముడు చాలా అమాయకుడు సార్. ఫస్ట్ డాడీ చనిపోయారా? ఓకే. తర్వాత మదర్ ఎన్నాళ్ళకి చనిపోయారు? ఆల్మోస్ట్ 8 months. 1 yearలోనే ఇద్దరు? అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి మీరు అంటే ఏ విధంగా బయటికి రావడం జరిగింది? చెప్పాలి అంటే మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ సోర్స్. ప్రతిరోజు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా స్లోగా, అండ్ ఆల్సో మా కాళహస్తి మెడిటేషన్ సెంటర్లో బాలు సార్ కానివ్వండి, వీళ్ళందరూ దే వర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్. ఎంత సపోర్టివ్గా ఉండేవాళ్ళంటే సొంత అన్నలు ఇంత ఉన్నా కూడా అంత సపోర్టివ్గా ఉండేవాళ్ళు కావచ్చు, అంత సపోర్టివ్గా ఉండేవాళ్ళు. ఏ టైంకి కాల్ చేసినా, నేను కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా నాకు గైడ్ చేస్తూ
ఇట్ వాస్ సచ్ ఎ గుడ్ కంపెనీ దట్ ఐ గాట్ ఫ్రమ్ దట్. ఒక మంచి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మీకు వచ్చేసింది. సో అంటే అందరు స్టార్టింగ్లో అనుకునేదాన్ని నేను ఫ్యామిలీ అందరూ ఎవరు లేరు అని, కానీ తర్వాత అర్థమైంది ఇది ప్రమోషన్ లాంటిది అని. ఇంత ఫ్యామిలీలో నుంచి ఇంత పెద్ద ఫ్యామిలీలోకి వచ్చాను అని. అందరూ ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఆంటీస్, అంకుల్స్ అందరూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా లాస్ట్ డిఎంసీలో పరిచయం అయ్యారు సౌమ్య వాళ్ళు. ఏది చిన్నది ఉన్నా కూడా, ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఆంటీ అంకుల్ కాల్ చేసి వచ్చేరా ఇంటికి అని చెప్తారు. సో అంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అయిపోయారు సార్ అందరూ. మీ సిస్టర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? తను హౌస్ వైఫ్స్. ఓకే, మ్యారేజ్ చేశారు? మ్యారేజ్, 2 పిల్లలు. ఫస్ట్ మీరు కదా? అవును సార్. మరి మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంటే నాకు ప్రొఫెషన్ ఉంది, సో వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయిన తర్వాత చేసుకుందాం అన్నట్లు. సో ఇప్పుడు పిల్లల తనకి? అవును సార్. ఓకే, తన లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? సూపర్. ఎక్కడున్నారు? యుఎస్లో ఉన్నారు సార్. అమెరికా. ఓకే, మీ బ్రదర్ తిరుపతిలో ఉంటాడు. తన గురించి చెప్పండి. తను కొంచెం బై బర్త్ మమ్మీ డాడీది బ్లడ్ రిలేషన్షిప్ అనమాట. ఓకే. సో అందుకోసం అని కొంచెం మైల్డ్ ఉంటాడు. మైల్డ్ ఇన్ ద సెన్స్ కొంచెం ఇన్నోసెంట్, అన్నీ తెలుస్తుంది, బట్ హీ వోంట్ బీ రెస్పాన్సిబుల్ అండ్ లైక్ సో తన టోటల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది. ఓకే, మీకు డిఫికల్ట్గా ఏమో అనిపించలేదా? అలా ఏమీ లేదు సార్. ఓకే, స్టార్టింగ్లో ఎలా చేంజ్ చేయాలి అనేది అనిపించేది, ఏం చేయాలి అని. స్లోగా ఇట్ కన్వర్టెడ్ టు లైక్ మన చేతిలో ఉన్నది ఏదైనా మనం చేస్తాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దేని గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. వాట్ ఎవర్ కమ్స్ వీ షుడ్ యాక్సెప్ట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. కరెక్ట్. అంటే పేరెంట్స్ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా మనకు తెలియదు, ఉంటాం కానీ మనకు తెలియదు. కానీ పేరెంట్స్ లేకుండా ఉన్నప్పుడు టోటల్ రెస్పాన్సిబిలిటీ మన మీద పడినప్పుడు అసలు మనకి ఎలా డీల్ చేయాలన్న విషయం తెలియని పరిస్థితి. ఎన్ని నిద్రలేని రాత్రులు స్పెండ్ చేసిన నైట్స్ ఉన్నాయి, ఏం చేయాలో తెలియదు. ఇట్ వాస్ టోటలీ ఓల్డ్ వాజ్ బ్లాంక్ టు మీ. అమ్మ చెయ్యి పట్టుకొని వెళ్ళే టైప్ అనమాట. బీటెక్లో కూడా మమ్మీ చెప్పేది, ఇప్పటిదాకా ఇంకా వేలు పట్టుకొని నడుస్తున్నావు, నువ్వు హాస్టల్కి వెళ్తే ఇంకెలా బతుకుతావు అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్లో నుంచి వచ్చి వరల్డ్ని ఒక్కసారిగా చూసేసరికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. బట్ మెడిటేషన్ వాస్ ద ఓన్లీ వెపన్ విచ్ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ టిల్ డేట్. నాట్ ఓన్లీ సపోర్టెడ్, ఇట్ ఈస్ స్టిల్ సపోర్టింగ్. తమ్ముడి పేరు ఏం పేరు? విష్ణు. సిస్టర్ పేరు? సుజిత. సుజిత. నీ పేరు విజిత. ప్రాస కలవాలని పెట్టారా? ఓకే, మీరు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీ హెల్త్ని క్యూర్ చేసుకున్నారు. ఫస్ట్ చనిపోతారు అన్నటువంటి ఆ దశ నుంచి టోటల్గా రికవర్ అయిపోయారు. రెండవది పేరెంట్స్ ఇద్దరిని లాస్ అవ్వడం అనేది అంతకన్నా ఈ భూమి మీద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇంకొకటి ఉండదు. దాన్ని ఎంతో సమర్థవంతంగా మీరు బయటికి రావడమే కాకుండా మీ సూసైడల్ టెండెన్సీ నుంచి కూడా బయటకు వచ్చేసారు. మీ సిస్టర్ మ్యారేజ్ చేశారు, తమ్ముడిని టేక్ కేర్ చేస్తున్నారు. అంటే మీకు లోపల ఏమనిపిస్తుంటుంది? మీకు మీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అంటే ఇది వరకు నేను కంపేర్ బిఫోర్ మెడిటేషన్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ నన్ను నేను ఇదివరకు ఎలా ఉండేదంటే భయానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉండేదాన్ని సార్. ఆఫ్టర్ 6:30 కనీసం చీకట్లో నడవాలంటే భయం. నేను నడుస్తూ ఉంటే వెనకాల ఏదో సౌండ్ వస్తున్నట్లు వినిపిస్తుంది, ఎవరో నడుస్తున్నట్లు. అంత భయంగా ఉండేదాన్ని. ఎవరితో నాకు ఉన్న ప్రపంచం అంటే 3 మమ్మీ, ఫ్రెండ్స్, చదువు, అంతకంటే వేరే వరల్డ్ లేదు. అలాంటిది ఆఫ్టర్ మెడిటేషన్ ఇప్పుడు నాకు భయం అంటే ఆల్మోస్ట్ ఏంటి తెలియదు. ఎవరితోనైనా ఈజీగా మింగిల్ అయిపోగలను. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్ గాట్ చేంజ్డ్. గ్రేట్. మీకు మెడిటేషన్ చేసిన తర్వాత ఎంతోమందికి అనేక రకాల అనుభవాలు వస్తుంటాయి సహజంగా, వాళ్ళ యొక్క సాధనను బట్టి, వాళ్ళ యొక్క తపనను బట్టి. మీకు వచ్చిన కొన్ని మీకు మెమరబుల్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఏమైనా షేర్ చేస్తారా? కొన్ని పాస్ట్ లైఫ్స్ చూసుకున్నాను. నాకు ఈ బర్త్ ఇలాంటి సిచ్యువేషన్ని నేను డిజైన్ చేసుకోవడానికి, ఇలా లాస్ ఆఫ్ పేరెంట్స్ కానివ్వండి, ఇవన్నింటిని డిజైన్ చేసుకోవడానికి బిహైండ్ ఉన్న సిచ్యువేషన్స్ని
ఐ మీన్ రీజన్స్ని నేను దానికి రిలేటెడ్ లైఫ్స్ని నేను చూసుకోగలిగాను. సో ధ్యానం ద్వారా మీ పాస్ట్ లైఫ్స్ మీరు చూసుకున్నారు. చూసుకో వావ్. ఒకటి షేర్ చేస్తారా? సో ఒక లైఫ్లో నేను ఒక డెజర్ట్ ఏరియాలో ఉండేదాన్ని సార్. సో అప్పుడు నాకు డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ 2 పిల్లలు ఉన్నా, అంటే 2nd క్లాస్ ఆ ఏజ్ ఉన్న బాబు, చిన్న పాప, షీ వుడ్ బి 3 years ఐ గెస్. సో ఆ స్టేజ్ నేను హెల్త్ బాగాలేకుండా ఉండి చనిపోయేటప్పుడు మై థాట్స్ ఎవ్రీథింగ్ వాస్ లైక్, ఇంత చిన్న పిల్లల్ని నేను ఈ వరల్డ్లో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, హౌ వుడ్ దే సర్వైవ్, ఎలా అన్న దీంతో దట్ వాస్ ద ఓన్లీ కన్సర్న్ దట్ వాస్ లెఫ్ట్ అవుట్ ఇన్ మై మైండ్. ఓకే. సో ఎవరు లేకపోయినా ఎలా బతకగలరు, ఎలా డీల్ చేసుకోగలరు, ఉంటేనే ఏదో నో వన్ ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్, ఎవ్రీ వన్ కెన్ డూ ఎనీథింగ్ అన్న ఇది అర్థం చేసుకోవడానికి, హౌ వీ కెన్ హ్యాండిల్ థింగ్స్ ఈవెన్ వితౌట్ పేరెంట్స్ అనేది అర్థం చేసుకోవడానికి that was one of the reason for this life as well. ఓకే. దీని యొక్క కోర్ రీజన్ మీ పాస్ట్లో ఉంది. సో దెన్ దాన్ని ఈ బర్త్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓకే. మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇంత స్మూత్ గోయింగ్ అవుతుంది. మరి మీ సిస్టర్ పరిస్థితి, మీ బ్రదర్ పరిస్థితి, దాని నుంచి బయటకు వచ్చేసారా? సిస్టర్ ఇప్పుడు కూడా ఒక్కోసారి అంటే మెడిటేషన్ చేస్తుంది, బట్ చాలా తక్కువ. సో ఇప్పటికి కూడా షీస్ లైక్, అందరూ వచ్చి ఇది చేయలేదు. నేను యూఎస్కి వెళ్తే కొద్దిమందే నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, అంటే షీ హ్యాడ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ అనమాట. ఇట్ ఈస్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఆ టైమ్స్ షీ ఫీల్ లైక్, ఇప్పుడు మా మమ్మీ ఉంటే ఇలా ఉండేది కదా మన లైఫ్, అలా ఉండేది కదా. సో అవగాహన వచ్చిన తర్వాత జీవించే లైఫ్కి రాకమునుపు జీవించే జీవితానికి చాలా అసలు కంపేర్ కూడా చేయలేమనే చెప్పవచ్చు సార్. మీ పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఏమైనా అనుభవాలు ఉన్నాయా? సో ఐ మీన్ ఇట్ వాస్ ఎ బిగ్ స్టోరీ. ప్లీజ్. సో నాది ఇంటర్మీడియట్ డెత్ అనమాట. సో బ్యాక్ స్టాబ్ డెత్ అని చెప్పవచ్చు. అంటే నన్ను అప్పటిదాకా ఏంటంటే ఒక క్వీన్ ఇన్ ద ప్రిన్సెస్ ఎలా ఉంటుంది, సో అలా ఉన్న నేను, సోల్జర్స్ ఉంటారు కదా సార్, దే వేర్ లైక్ లోపట అవతల ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు లా ఉంటారు అన్నమాట. సో ఆ లైఫ్లో ఐ వాస్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ హూ ఆర్ ది కల్ప్రిట్స్ విత్ ఇన్ ది కింగ్డమ్. ఓకే. అలాంటి లైఫ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని రాజ్య బహిష్కరణ చేయడం లాంటిది జరిగింది. సో వాళ్ళ డాటర్ స్టిల్ వాళ్ళు ఓకే, బట్ వాళ్ళ డాటర్ షీ వాస్ అన్మ్యారీడ్. నా దగ్గర కింగ్డమ్లో షీ వాస్ లైక్ ఎ మేడ్ కైండ్ ఆఫ్ పర్సన్. సో తనని అప్పుడు రాజ్యంలో ఎలాంటిది ఉండేదంటే, ఎవరో తప్పు చేశారు అని ఏ ఇది లేని ఆడపిల్లల్ని ఇలా చేయకూడదు. సో షీ వాజ్ స్టిల్ ఇన్ ద కింగ్డమ్. వాళ్ళ ఫాదర్ని అలా చేశారు కానీ, బట్ షీ హ్యావ్ దట్ ఇన్ మైండ్, బికాస్ ఆఫ్ మీ షీ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ హర్ డాడ్. సో పాయిజన్ కలిపి నాకు ఇచ్చేసారు. ఆమె ఇవ్వడం జరిగింది, అదంతా మైండ్లో పెట్టుకొని. ఓకే. సో ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఫర్ మీ. అండ్ ఆ లైఫ్లో దే లాస్ట్ దేర్ చైల్డ్. దే వేర్ విత్ ద ఇంప్రెషన్ దట్ మై పేరెంట్స్ అండ్ ఆల్ విత్ ద ఇంప్రెషన్ దట్ ఇట్ వాస్ ఎ సూసైడ్ అన్నట్లే క్రియేట్ చేశారు అన్నమాట. సో ఆ పాస్ట్ లైఫ్ ఒకటి చూసుకున్నాను. గ్రేట్ విజిత. ఈ బర్త్లో మనం ఏది ఎక్స్పీరియన్స్ అవుతున్నా దానికి రిలేటెడ్ పాస్ట్లో కంపల్సరీ దాని కోర్ పాస్ట్లో ఉంటుంది అనేసి, అట్లీస్ట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. గ్రేట్. అండ్ మీరు ఏమైనా ట్రెక్కింగ్స్ చేశారా? ట్రెక్కింగ్స్ వెళ్తాను సార్. అంటే కాళహస్తిలో ఉన్నప్పుడు మాకు అక్కడ హిల్ ఏరియాస్, కోనలు, వాటర్ ఫాల్స్ అవి ఎక్కువ సార్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ పౌర్ణమికి వేలింగాల్ కోన అనేది ఒకటి ఉండేది. శివ మమ్మల్ని తీసుకెళ్ళాడు, ప్రేమ్నాథ్ సార్, మేము వెళ్ళాం. సో ఆల్మోస్ట్ ఎవ్రీ పౌర్ణమికి వెళ్తూ ఉంటాం సార్ అక్కడికి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా.
అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్పండి చక్కగా. ఇట్ వాస్ గుడ్. అంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే సార్, ఒక పౌర్ణమి మెడిటేషన్కి అందరం, అప్పటిదాకా నేను ఐ వాస్ ఎ బౌండెడ్ పర్సన్. 4 గోడలు నేను కట్టేసుకొని అందులోనే కూర్చుంటాను. బౌండరీలో వేరే వరల్డ్తో నాకు సంబంధం ఉండదు అన్నట్లు, నా ప్రపంచం నాది అన్నట్లు ఉండేదాన్ని. ఫస్ట్ టైం నేను బయట వెళ్ళడం జరిగింది. అప్పుడు మెడిటేషన్ ఉన్నప్పుడు నాకు ఒక వాయిస్ ఓవర్ వినిపించింది, గతం అవగతం అయ్యే సమయం ఆసన్నమైంది అని. సో ఆ ముందు అందరూ అడిగారు, నువ్వు రావచ్చు కదా బుద్ధ పూర్ణిమకి. ఇట్ వాస్ మేలో బుద్ధ పూర్ణిమ, ఏప్రిల్లో గ్రూప్ పౌర్ణమి మెడిటేషన్ జరిగింది. రావచ్చు కదా, నాకు లీవ్ దొరకదు, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, ఏ కంపెనీలో? ఇదివరకు ఎలాంటి ఇన్ఫోటెక్లో వర్క్ చేసేదాన్ని, ఇప్పుడు యాక్సెంచర్కి వర్క్ చేస్తాను. యాక్సెంచర్, ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఆల్రెడీ ఇప్పుడు టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టీమ్ లీడర్. ఓకే, ఆ టైంలో మీకు సెలవు దొరకదని చెప్పేసి? దొరకదు అని చెప్పాను. ఓకే. సో వాళ్ళు లేదు ట్రై చేయి అన్న. ఇంకా మొహమాటానికి సర్లేండి చూస్తాను, వెళ్ళాలి అన్నది అయితే లోపల లేకుండే, సర్లే చూస్తాను అన్నట్లు చెప్పాను, జస్ట్ ఫర్ నేమ్ సేక్. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ అందరూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. అప్పుడు నాకు ఇది ఇలా అనిపించింది అని చెప్పి, ఎప్పుడు అన్నట్లు అడిగితే బుద్ధ పూర్ణిమ అన్నట్లు అనిపించింది అని అలా చెప్పి, అయితే మీరు కంపల్సరీ రావాలి అని ఫోర్స్ చేశారు. ఇంకా ఆ వాయిస్ ఫస్ట్ టైం వినడం కదా, ఏదో తెలియని అవునా ఏంటిది నిజమేనా కాదా, లేకుంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నానా అన్నట్లు ఐ వాస్ ఆల్సో బిట్ క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అయింది సార్ నాలో, ఏంటో తెలుసుకోవాలి అని. సో ఓకే ట్రై చేసి చూద్దాం, బట్ లీవ్ దొరుకుతుందా లేదా తెలియదు అనేది డౌట్ఫుల్గానే ఉండే. వాళ్ళు చెప్పారు, నువ్వు వెళ్ళి అడుగు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్. నేను వెళ్ళి, యాక్చువల్గా అది లీవ్ ఇచ్చే సిచ్యువేషన్ కాదు, బట్ వెళ్ళి అడిగాను. ఇమీడియట్గా ఓకే యూ కెన్ అన్నారు. అప్పుడు దట్ వాజ్ ఇందాక చెప్పాను కదా డెజర్ట్ ఏరియాలో అన్నట్లు, ఆ పాస్ట్ లైఫ్ చూసుకుంది ఆ బుద్ధ పూర్ణిమకి. ఆ బుద్ధ పూర్ణిమలో ఇందాక మీరు చెప్పిన పాస్ట్ లైఫ్ చూసుకున్నారు. ఓకే. అప్పుడు సార్ 5 hours మెడిటేషన్ చేయించేవాళ్ళు. సో 5 days నేను అంటే ఫస్ట్ టైం ఇదంతా కొత్త, బయట ఉండడం. అండ్ అప్పటిదాకా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ లగ్జరస్ లైఫ్కి అలవాటు పడిపోయాం. పిరమిడ్లో ఉండాలి, టెంట్స్లో ఉండాలి, ఇవంతా ఏంటి నాకు ఇవన్నీ అవసరమా, హ్యాపీగా పడుకోక అన్నట్లు వర్క్ చేసుకుంటూ అంత కంఫర్ట్గా వదిలేసి ఇక్కడ వచ్చి ఉండడం అవసరమా, చేసే మెడిటేషన్ అక్కడ చేసుకుంటే సరిపోదా అన్న దీంతో ఉండేదాన్ని. బట్ ఇది వచ్చింది కదా ఏముందో చూద్దాం అన్నట్లు వెళ్ళాను. 4 days ఎప్పుడైపోతుంది. 5 hours మెడిటేషన్ చేయించేవాళ్ళు సార్, 8 to 1. సో 8 డైలీ ఎంతూసియాజంతో వెళ్ళేదాన్ని, ఈరోజు అన్నా తెలుస్తుందేమో ఏంటది అని. ఇంకా అట్లా 5th day లాస్ట్లో డిసప్పాయింట్, ఏం లేదు మెడిటేషన్ అంతా ట్రాష్, వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అంతా ట్రాష్, ఇన్ని రోజులు ఉన్నాను కదా, సో ఇట్ వాస్ నథింగ్, కుడ్ బి ఇట్ వాస్ మై ఇల్యూషన్ అన్న దీంట్లో ఉన్నాను. కానీ 5th day ఐ సా మై పాస్ట్ లైఫ్. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ దేర్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ అన్న దీంతో అప్పుడు ఐ స్టార్టెడ్. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా సార్, ఏదో ఉంది తెలుసుకోవాల్సింది అన్న. పిరమిడ్ వ్యాలీలో మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఇది గ్రేట్. పిరమిడ్ వ్యాలీ గురించి మీ మాటల్లో? అండ్ పిరమిడ్ వ్యాలీలో తపస్థలి ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి కూర్చొని ఆ శివుడి విగ్రహం పక్కన కింద గ్రీనరీ ఆ స్పాట్ అంతా చూస్తూ ఆ కూల్ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తే అరే ఇంతకంటే స్వర్గం అనేది ప్రపంచంలో ఉంటుందా అనిపిస్తుంది. ఇట్ ఈస్ అండ్ ఆల్సో ది ఎనర్జీ లెవెల్స్ అక్కడ, ఇట్ వాస్ ఫన్. అట్లీస్ట్ ఐ ఫెల్ట్ ఇట్ ఫెంటాస్టిక్. ఫస్ట్ మనకు బిగ్గెస్ట్ పిరమిడ్ బెంగళూరులో, అట్ ది సేమ్ టైం శంబాలా ఎనర్జీస్తో ఉండేటువంటి పిరమిడ్ అని చెప్తున్నాం. సో ఈ 5 hours మెడిటేషన్ పిరమిడ్లోనే కదా జరిగేది? ఇదివరకు మెడిటేషన్ పిరమిడ్లోనే జరిగేది. సో ఆ 5 daysలో మీకు మీ పాస్ట్ లైఫ్స్ చూసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఉండేది. అంటే నాకు ఉన్న లైక్ మెడిటేషన్ జరిగేటప్పుడు ఎలా ఉండేది అంటే ఇట్ వాస్ లైక్ ఫస్ట్ 1 or 2 days నన్ను అబ్జర్వ్ చేసిన వాళ్ళు నా చుట్టూ ప్లేస్ వదిలేసేవాళ్ళు. బాడీ ఫుల్ రొటేట్ అయ్యేది. అవునా? పెయిన్స్, భరించలేని పెయిన్స్ ఉండేవి.
ఓకే. సో వాళ్ళు నన్ను చూడగానే పక్కన ఉన్న వాళ్ళని జరుపుకోండమ్మా, మీకు మెడిటేషన్లో మధ్యలో ఇబ్బంది అవుతుంది సైడ్ జరిపేసేటోళ్ళు. ఓకే. అట్లా ఉండేది సార్. ఓకే. ధ్యాన మహాచక్రాలకి మీరు ఎప్పుడు అటెండ్ అవుతుంటారు కదా, అవును సార్. ధ్యాన మహాచక్రం గురించి అక్కడ మీరు పొందే అనుభవాలు చెప్పండి. నేను ధ్యాన మహాచక్రం అనేది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీని ఇవ్వడానికి అని చెప్పవచ్చు సార్. ఏంటంటే ఫస్ట్ చెప్పాలంటే మీరే నన్ను వాలంటీర్గా వర్క్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. అవునా? 2014లో. 2014లో లాంగ్ బ్యాక్, గుర్తుకు కూడా లేదు. ఐడి కార్డ్ సెక్షన్లో వాలంటీర్గా వర్క్ చేసేదాన్ని. ఆ ఐడి కార్డ్ సెక్షన్కి ఒక క్వాలిటీ ఉంటుంది సార్. ఎవరు వాలంటీర్గా వర్క్ చేయడానికి వచ్చినా వాళ్ళు వెళ్ళిపోతే వన్ డేలో వెళ్ళిపోతారు, ఉన్నారంటే దే విల్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఓకే. సో అట్లా ఇయర్స్ నుండి ఎవరు ఆ సెక్షన్లో వర్క్ చేసినా స్టిల్ విల్ బీ లైక్ ఫ్యామిలీ. ఇప్పటికి కూడా అక్కడ కనిపిస్తే అడుగుతారు సార్, మీ తమ్ముళ్ళు రాలేదా అమ్మా? సో అలా ఉంటుంది మా బాండింగ్ అనేది. సో అక్కడ జరిగేటువంటి ధ్యానం ఇట్ ఈస్ లైక్, నేను చెప్పాలంటే నార్మల్గా అందరూ సమ్మర్ హాలిడేస్ కోసం వెయిట్ చేస్తారు కదా, ఎప్పుడు వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అని. అట్లా మేము డిఎంసీ కోసం వెయిట్ చేస్తాం అన్నమాట. ఓ మెడిటేషన్ ఏంటంటే ఒకటి అందరినీ కలుస్తాం, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో ఈ ఎనర్జీ లెవెల్, ఆ మెడిటేషన్లో మనం తీసుకునే ఎనర్జీ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వరకు మన లైఫ్ని స్టేబుల్గా మన థాట్స్ని కానీ అన్నింటినీ కొంచెం స్టేబుల్గా ఉంచడానికి నాకైతే చాలా హెల్ప్ చేసినట్లు అనిపిస్తుంది. మీ ప్రొఫెషన్లో మీ డెవలప్మెంట్స్ చెప్పండి. ఇది వరకు నేను ఎలా ఉండేదాన్ని అంటే నోట్లో ఎవరు ఏదన్నా కూడా ట్యాప్ రెడీగా ఉంటుంది అనమాట, ఆన్ అయిపోవడానికి. ఓకే. నోట్లో ఉండగానే వచ్చేస్తాయి. సో అలాంటిది ఇప్పుడు ఎంత వర్క్ అయినా ఐ కెన్ హ్యాండిల్. నార్మల్గా మా మేనేజర్స్ వాళ్ళు చెప్తారు, ఆల్మోస్ట్ 8 పీపుల్కి ఈక్వలెంట్గా వర్క్ చేస్తావు నువ్వు. సో డే అండ్ నైట్, ఇప్పుడు నైట్ 2 o'clock దాకా ఒక్కోసారి మీటింగ్స్ ఉంటాయి యూఎస్ క్లయింట్స్తో ఉన్నప్పుడు. సో ఆ టైంలో కూడా వాళ్ళు అప్పటికప్పుడు రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసి కెన్ యూ డూ దిస్ అంటారు. ఓకే అన్న అనుకో, పక్క వాళ్ళు ఆర్ యూ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఏ స్పెసిమెన్ అంటారు అనమాట. What's the time now? And you are saying, okay, that too so relaxed. I don't think you belong to a human category అంటారు అనమాట. సో అంత ఇది వచ్చింది సార్. ఇట్స్ నాట్ దట్ వాళ్ళకి చెప్పాల్సింది డివైన్ కేటగిరీ. సో అంటే అది నా క్యాపబిలిటీ అని నేను చెప్పను, ఇట్స్ జస్ట్ త్రూ. అండ్ ఆల్సో లైక్ ఒక్కటి స్మార్ట్ వర్క్ అనేది చాలా పెరిగింది సార్. ఒక్కదాన్ని నార్మల్గా ఏంటంటే ఎవరైనా దేనికైనా మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో రిక్వైర్మెంట్ వచ్చిందా, చేసినామా, అయిపోయింది, మై జాబ్ ఈజ్ డన్ అన్నట్లు కాకుండా నాలో డెవలప్ అయింది ఏంటంటే, సో ఒక్కదానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏది బెస్ట్, ప్రతిదాన్ని కంపేర్ చేసుకొని ది బెస్ట్ సొల్యూషన్ పిక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం అనేది నాకు స్లోగా అలవాటు అయిపోయింది. అది ఏంటంటే నా కెరియర్లో డిజైన్ లెవెల్కి కూడా నన్ను తీసుకెళ్ళే స్టేజ్కి వెళ్ళింది. సో నా ఇప్పుడు వాడు డిజైన్స్ వీటిలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. నవ్వు టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మా వర్క్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది సార్. డిఫరెంట్ పీపుల్తో ఎలా హ్యాండిల్ చేయాలి, నార్మల్గా మనకు డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం అన్నీ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళని ఎవరిని హర్ట్ చేయకుండా ఏది కరెక్ట్ అనేది సాఫ్ట్గా చెప్పడం లాంటివన్నీ కూడా ద కాంబినేషన్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్క్ అనేది నాకు నేర్పిస్తూనే ఉంటుంది ఎవ్రీడే. మీరు ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఏంటి? ఏం చేయడానికి పుట్టారు? ఈ మూమెంట్లో నాకు ఏది అనిపిస్తే అది, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. చెప్పాలంటే ఇట్ విల్ బీ టూ అంబిషియస్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ చెప్పడం కంటే కూడా అట్లీస్ట్ వన్స్ ఇన్ లైఫ్ చేసి చూపించాలి. ఒక డిఎంసీకి టోటల్ అంటే వీళ్ళు ఇంతమంది డిఎంసీ కండక్ట్ చేయడం, ఇంతమందికి ఒక ప్లాట్ఫామ్గా మారుతుంది కదా వాళ్ళ లైఫ్లో ఎన్లైటన్మెంట్ చేయడానికి. ఇలాంటి వాటన్నింటికి చాలామంది బయట ఫండ్స్ కోసం కానీ చాలా ఇది చేస్తున్నారు.
సో వాటికి ఒక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ అనేది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ లాంటిది క్రియేట్ చేసి స్టాండర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని వచ్చేసేలాగా ఎప్పుడు డిఎంసీ మీరు చేయాలని డిసైడ్ అయిపోయినారు. ఓకే, అన్నట్లు అనుకుంటున్నాను. లక్షణంగా చేయండి. తదాస్తు ఎన్నిసార్లు అయినా మేము తదాస్తు చెప్తాం. ఓకే, బట్ నెక్స్ట్ ఐఎమ్ నాట్ షూర్ బై వెన్ ఇట్ విల్ బి పాసిబుల్, బట్ ఆ ఆలోచన అంటూ ఉంటే మేనిఫెస్ట్ అదే అవుతుంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి మెడిటేషన్ అనేది రీచ్ అవ్వాలి. సో ఇది మీ పర్పస్. మీ ప్యాషన్ ఏంటి? ప్యాషన్ అన్న స్ట్రెంగ్త్ అన్న చెప్పలేం కానీ సార్, ఏదైనా లైక్ నాకు ఉన్న సిచ్యువేషన్స్ కంటే క్యాపబిలిటీస్ కంటే కొంచెం హై ట్రై చేయాలి. ఓకే, సో అండ్ ఒక్కసారి ట్రై చేశాను అంటే ఐ కెన్ డూ దట్. నాకు ఫస్ట్ టైం ఇలాంటి ఆన్సర్ వింటున్నాను తెలుసా. అంటే ప్రయత్నం చేయడమే ప్యాషన్గా పెట్టుకున్నారు మీరే ఉన్నట్టున్నారు. మీ కెపాసిటీకి మించి ఎప్పుడు ప్రయత్నం చేయడమే మీ ప్యాషన్. సో ఏదైనా ఓకే ఇది నేను చేయగలను అంటే ఓకే అనిపిస్తుంది. సో దానికంటే బియాండ్ చేసినప్పుడు నేను ఏదో చేస్తున్నాను. మీరు మెడిటేషన్ ఇప్పటివరకు ఎంతమంది చెప్పిండొచ్చు? ఈవెన్ మా ఆఫీస్లో కూడా మా మేనేజర్ వాళ్ళు ఎలా అంటే ఇట్ డిపెండ్స్, డైరెక్ట్గా చెప్పకపోయినా ఫ్రమ్ ద వే వి వర్క్ వాళ్ళు మా మేనేజర్ ఒకరోజు పిలిచి చెప్పారు. అప్పటిదాకా ఏంటంటే నాకు కొంచెం ఇది ఉండేది, అందరూ టీజ్ చేస్తారు. నేను కామ్గా కూర్చోంటే కూడా నౌ యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ మెడిటేషన్ అన్నట్లు వాళ్ళు నన్ను టీజ్ చేస్తూ ఉంటారు. అంటే మెడిటేషన్ చేయండి అని చెప్తూ ఉంటాను కదా, అందుకని టీజ్ చేస్తూ అట్లా ఉంటారు. ఓకే, సో వాళ్ళకి ఒకరోజు మా మేనేజర్ పిలిచి పీపుల్ ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ద స్ట్రెస్, ఐ సీ దట్ క్వాలిటీ ఇన్ యూ, వాట్ ఈస్ ద రీజన్ అని, మెడిటేషన్ ఈస్ ద రీజన్ అని చెప్పాను అనమాట. ఓకే, నవ్వారు స్టార్టింగ్లో. ఆఫ్టర్ ఫ్యూ డేస్ సేమ్ మేనేజర్ నాకు కూడా చెప్తావా అంటే, అతను కొంచెం షార్ట్ టెంపర్డ్ పర్సన్ అని, చాలా హీస్ వెరీ నైస్ పర్సన్ బట్ బాగా షార్ట్ టెంపర్డ్ అని. ఐ థింక్ ఐ ఆల్సో నీడ్ ఇట్, నాకు కూడా చెప్తావా అని పిలిచి అడిగింది అన్నమాట. ఓకే, వాళ్ళకి చెప్పాను. ఆఫ్టర్ 3-4 days మళ్ళీ పిలిచాడు నన్ను. నువ్వు ఒక మీటింగ్ ఇన్వైట్ సెండ్ చేసే అందరికీ, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మెడిటేషన్, పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ విల్ కమ్ అండ్ అటెండ్. నో సుమన్ దే విల్ టీజ్ మీ అని చెప్పి దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ అంటే, లెట్ దెమ్ హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ విల్ అటెండ్, ఎల్స్ లెట్ దెమ్ గో టు హెల్ప్. బట్ వీ నీడ్ దోస్ క్వాలిటీస్ ఇన్ ఆల్ ద రిసోర్సెస్. సెండ్ అవుట్ అండ్ ఇన్వైట్, let them do. If whomsoever are interested, even if 2 people are interested, let them join అన్నట్లు ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అప్పుడప్పుడు ఆ మెడిటేషన్ సెషన్స్ కూడా ఈవెన్ మా ఏఎం స్వప్న అని మా అసోసియేట్ మేనేజర్ ఉండేవాళ్ళు, షీఈస్ ఆల్సో వెరీ నైస్ పర్సన్ అనమాట. సో తను మెడిటేషన్ చేస్తుంది, వాళ్ళ బాబుతోని కూడా చేయిస్తుంది. ఈవెన్ తను ఇప్పుడు మా ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ రిలేటివ్స్కి కూడా చెప్పింది. సో వాళ్ళు అందరూ కూడా నాకు ఇట్లా అనిపిస్తుంది మెడిటేషన్ చేసేటప్పుడు, ఇలా ఉంది, వాట్స్ నెక్స్ట్, ఎలా చేయాలి, అవన్నీ దే విల్ కీప్ కాలింగ్ మీ స్టిల్. మీరు ధ్యాన మహాచక్రానికి కూడా చాలా డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటారు కదా. అంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ డొనేట్ చేయడం అనేటువంటి క్వాలిటీ ఉండడం చాలా అరుదు. అంటే మీకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఏ సందర్భంలో కలిగింది? అలా ఏం లేదు, ఈ లైఫే నాకు మనీ గురించి, లైఫ్లో బతికుండడం వల్ల ఎర్న్ చేసిన మనీ గురించి మాట్లాడుతున్నాం. బట్ అలాంటి లైఫ్ ఇంకా ఉంది అంటే దానికి రీజన్ మెడిటేషన్. సో నేను ఏమి ఫీల్ అవుతాను అంటే, ఇట్స్ జస్ట్ ఐఎమ్ జస్ట్ ఏ సోర్స్, నాకు అనిపించింది చేస్తాను. గ్రేట్ విజిత, చాలా చాలా బాగుంది. ఎంటైర్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఎంతో స్ఫూర్తిని, ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తున్నాయి ఈ అనుభవాలన్నీ కూడా. అండ్ యాజ్ ఏ యంగ్స్టర్గా అసలు ఒక యంగ్స్టర్ మెడిటేషన్ ఎందుకు చేయాలి మీ మాటల్లో? నార్మల్గా అందరూ నన్ను కూడా మా సిస్టర్ కూడా అంటారు, నువ్వు నువ్వు నీ ఏజ్ ఎంత, నువ్వు మాట్లాడే మాటలేంటి, నువ్వు చేసే పనులేంటి అని. బట్ దిస్ ఇస్ ద రైట్. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ వెళ్ళి వాళ్ళు నన్ను అలా అన్నారు వీళ్ళు అని తను లోపట ఫీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ఏజ్లో అనేది విల్ బి వెరీ ఎనర్జెటిక్. ఆ ఎనర్జీని ఎఫెక్టివ్ వేలో యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎఫెక్టివ్గా ఉండాలి. మనల్ని మనం ఎఫెక్టివ్గా తయారు చేసుకోవాలి అంటే మెడిటేషన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ అండ్ ఓన్లీ సోర్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగే
మీరు బిఫోర్ మెడిటేషన్ వెజిటేరియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్? కోర్ నాన్ వెజిటేరియన్. ఎలా ఉండేదాన్ని అంటే ఒక సంక్రాంతికి తప్ప ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్లు ఉండేదాన్ని. ఏం పాపం సంక్రాంతి ఏం చేసింది? తినొద్దు అని ఇంట్లో మమ్మీ ఫోర్స్ చేస్తుంది. ఓకే. సో అలా ఉండేదాన్ని. ఇట్లా మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఒకసారి టెంపుల్లో ఇది జరిగింది సార్, గ్రూప్ మెడిటేషన్ జరిగింది. అప్పుడు కూడా టెంపుల్లో అని తెలిసి అట్లీస్ట్ మెడిటేషన్ కోసం అని కాకుండా టెంపుల్లో జరుగుతుందంటే కూడా నాన్ వెజ్ తినకుండా వెళ్తారు. అప్పుడు కూడా చికెన్ తినిపోయినాను. మెడిటేషన్కి కూడా చికెన్ తినిపోయారు? మెడిటేషన్కి కదా సార్, టెంపుల్కి కూడా. టెంపుల్కి, ఓకే. సో అలా ఉండేదాన్ని. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు మామూలుగా మాంసం తినరు కదా, అంటే ఆ రేంజ్లో తినేదాన్ని. ఓకే. ఇంట్లో అట్లానే ఉండేది సార్ చిన్నప్పటి నుండి. అప్రాక్సిమేట్గా చిన్నప్పటి నుంచి మీరు వెజిటేరియన్గా మారనంత వరకు ఎన్ని జీవులు? వేలల్లో ఉంటాయి సార్. కొన్ని వేల జీవులు పొట్టలో వేసేసారు. వెరీ గ్రేట్ సోల్. ఒక మనిషి అంట, నేను కూడా చదివాను, ఒక మనిషి కనుక వెజిటేరియన్గా మారితే తన వల్ల మినిమం 11,000 జీవులు ఈ భూమి మీద బ్రతుకుతాయంట. అంటే ఒక మనిషి తన జీవితకాలంలో అన్ని జీవులను తినేస్తాడంట. ఇప్పుడు కొంత మాంసం కావాలంటే ఒక జీవిని అయితే చంపాల్సిందే కదా, అట్లా మనం అన్నిట్లో పార్ట్ అవుతూ ఉంటాం. మరి అంత కోర్ నాన్ వెజిటేరియన్ కదా మీరు, వెజిటేరియన్గా మారాలి అని ఎందుకు అనిపించింది? దాని అవసరం ఏంటి? లోపట నాకు తెలిసి అంటే ఇదివరకు కూడా వాడిని చూసేవాళ్ళం కావచ్చు, బట్ ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటంటే లోపట వి స్టార్ట్ బికమింగ్ సెన్సిబుల్ టువర్డ్స్ ద సరౌండింగ్స్ అని. ఒకసారి మమ్మీ ఫిష్ తీసుకొచ్చి లైవ్ ఫిష్ని చంపుతోంది, బతికుండగానే చంపేస్తుంది. చాలా గ్రేట్ వర్క్ చేస్తుంది. సో ఐ వాజ్ అనేబుల్ టు సీ ఇట్ అనమాట. నేను అడిగాను, మా ఏంటిది నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమైంది, పాపం అది ఎంత ఇబ్బంది పడుతుంది చూడు అని. అంతవరకు బాగానే తినేవాళ్ళుగా, అదేంటో అప్పుడు వచ్చింది. సో ఆఫ్టర్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ కుడ్ బి వి స్టార్ట్ గెటింగ్ సెన్సిబుల్ టువర్డ్స్ ద సరౌండింగ్స్ అండ్ ఎన్విరాన్మెంట్. మీరు చేపలు అంటుంటే నాకు కబీర్ చెప్పినది గుర్తొస్తుంది. కబీర్ ఏం చెప్తాడంటే, పొట్ట నిండా చేపల్ని తిని కోటి గోవులను దానం చేసినా సరే నరకానికే పోతారని చెప్తాడు. అంటే ఒక తల్లి ఏమో తన బిడ్డకు మంచిగా పెట్టాలని చెప్పేసి బతికున్న చేపల్ని, బతికున్న మేకల్ని, కోళ్ళని చంపేస్తారు, కానీ తన పిల్లలు మాత్రం బాగుండాలనుకుంటారు. మెడిటేషన్ చేయకముందు నిజంగానే అవేర్నెస్ అనేది చాలామందికి ఉండదు. మెడిటేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లోపల అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రతి లివింగ్ బీయింగ్ యొక్క ఫీలింగ్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ద పెయిన్ దట్ ది అదర్ బీయింగ్ ఈస్ అండర్గోయింగ్ అనేదాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆ జంతువు కూడా ఎంతో బాధను ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నటువంటిది మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. మరి యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా ప్యాషన్గా తింటుంటారు కదా నాన్ వెజ్ని, మరి వాళ్ళు మానాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే గార్లిక్ మానేయాలి. అండ్ మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మనలో రావాల్సిన చేంజెస్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఉండాల్సినవి ఉంటాయి, పోవాల్సినవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే. గార్లిక్ కూడా అంటే నేను ఏదైనా నాకు ఒక క్వాలిటీ ఉంది సార్, ఎవరు చెప్పినా కూడా ఓకే అవునా అన్న దీంతో క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తాను, కానీ ఇమీడియట్గా ఐ వోంట్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇట్. సో నేను రెండు విత్ అండ్ వితౌట్ ఎక్స్పీరియన్స్ చేసి చూశాను. సో ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ లైక్ ఇది మానేస్తే అది చాలా ఈజీ అయిపోతుంది అని. ఈవెన్ ఫ్యూ పీపుల్కి కూడా సజెస్ట్ చేశాను. దేర్ ఎక్స్పీరియన్స్ వాస్ ఆల్సో సిమిలర్. అంటే గార్లిక్ తింటే ఏమవుతుంది ఇంతకు? మనలో లైక్ బాసిజం అనేది అండ్ కోరికలు అనేవి ఎక్కువ ఉంటాయి అనేది నా అబ్జర్వేషన్. సో రెడ్యూస్ అయిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ గార్లిక్ వేశారు రెస్టారెంట్లో కూడా, ఎక్కడైనా ఫస్ట్ థింగ్ వేసారా, వేయకుండా ఏం డిషెస్ ఉంటాయి అని అడిగి ఆర్డర్ చేస్తాం. బై మిస్టేక్ వాడు ఏమన్నా వేసేసినా కూడా టంగ్ ఈస్ ఏబుల్ టు సెన్స్ ఇట్. లేదు బాస్ వేసినావు కదా అంటే, మేడం ఆప్కో కైసా మాలూమ్ అంటాడు. సో బాడీ అట్లా ఓకే, ఇట్ స్టార్ట్ రికగ్నైజింగ్ ఎవ్రీథింగ్. సో నాన్ వెజ్ తినడం అనేది మానేయడంతో పాటు గార్లిక్ కూడా పూర్తిగా మానేసేయాలి, అది మీ మెసేజ్. సజెస్ట్ చేస్తాను. అలాగే మీ కెరియర్లో మీరు ఒక సాధారణంగా
అందరిలాగే మీరు కూడా ఉద్యోగంతో ప్రారంభించి మరి ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యారు. అంటే మీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ వేరే కంట్రీస్ వెళ్ళి జాబ్ చేయడం కానీ అక్కడ మీరు గోత్రూ అయినటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను యూకేకి వెళ్ళాను సార్. రోల్స్ రాయ్స్ మా క్లయింట్ ఉండే. సో అక్కడ క్లయింట్ లొకేషన్లో వర్క్ చేశాను 1 year. అక్కడ ఏంటంటే నేను ఒక్కోసారి కోతి పనులు చాలా చేసేదాన్ని. పిరమిడ్ పెట్టుకొని వెళ్ళేదాన్ని. అందరూ ఇండియన్స్ ఇంకో 2 కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని అడిగేవాళ్ళు అనమాట, మీ కంట్రీలో శారీ ఎలానో ఇది కూడా అదొక ట్రెడిషనా అని. అందులో బిఏ వెజిటేరియన్ అని ఉంటుంది అనమాట. సో అట్లా అట్లీస్ట్ పీపుల్ హూ రీడ్ ఇట్ విల్ గెట్ టు నో కదా అన్న దీంతో ఉండేదాన్ని. నా డెస్క్ మీద వెళ్ళి పిరమిడ్ పెట్టేదాన్ని. అండ్ ఆల్సో అక్కడ వాళ్ళకి కూడా కొంచెం మెడిటేషన్, యాంటోనీ అని నా పక్కన కూర్చునేవాడు. సో తనైతే హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అనమాట. వెన్ ఎవర్ తను డౌన్ ఫీల్ అయినప్పుడు హిల్ సే, కెన్ వి గో అండ్ డూ మెడిటేషన్ ఫర్ సమ్ టైమ్ యర్ అన్నాడు. సో ఇట్ వాస్ లైక్ అక్కడ వాళ్ళు కూడా దే స్టార్టెడ్ డూయింగ్ మెడిటేషన్. లండన్లో కూడా పిరమిడ్ క్యాప్ పెట్టుకున్న వనిత మీరేనేమో కదా? వాళ్ళకే డౌట్ తెప్పించేసినాం అనమాట. అది కూడా మీ ట్రెడిషన్లో భాగమా అని అడిగారు. అంటే ఇండియన్స్ వేరే వాళ్ళు ఉండే, మనీష్ అని ఒక అతను ఉండేవాళ్ళు. వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ యూ డూయింగ్, దే ఆర్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మీ లైక్ దిస్ అన్నట్లు అనేవాడు అనమాట. బుక్స్ చదువుతుంటారా మీరు? తక్కువ. ఆ ఒక్క క్వాలిటీ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. సో కొంచెం తక్కువ. పిఎంసి గురించి మీ మాటల్లో. పిఎంసి అనేది ఇది వరకు, ఇప్పుడు బుద్ధ పూర్ణిమ ఏ ప్రోగ్రామ్కైనా వెళ్ళాలి అంటే, సో పౌర్ణమి మెడిటేషన్కి కూడా వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ప్రోగ్రామ్ ఎక్కడో ఉంటుంది, అప్పటిదాకా ఆఫీస్లో వదలరు, వర్క్ ఉంది, ఇది ఫినిష్ చేసి వెళ్ళాలి. కానీ వెళ్ళేలోపు అయిపోద్ది. కానీ అన్నింటినీ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూర్చొని ప్రతిదీ ఉన్న నాలెడ్జ్ని అంతా కూడా తీసుకోవడానికి ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ సోర్స్ అనే చెప్పవచ్చు. అట్లీస్ట్ ఇప్పుడు 9 వరకు వర్క్ ఉంది, పౌర్ణమి మెడిటేషన్ జరుగుతుంది, వర్క్ ఫినిష్ చేసి సో ఐఎమ్ డన్ ఫర్ ద డే అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెంటనే మెడిటేషన్లో కూర్చునేయచ్చు, లైవ్ ఉంది కదా. సో అలా అంత. అండ్ ఆల్సో లైక్ ఎప్పుడు డౌన్ అనిపించిన అంటే ఎప్పుడు ఒకటే బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండాలి కదా. అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, అట్లీస్ట్ నాకైతే ఉంటాయి. సో అలాంటి స్టేట్లో కూడా ఈ వీళ్ళు ఇచ్చే మెసేజెస్ కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు అది విన్నప్పుడు ఓకే విల్ బీ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అన్నింటి ఇంట్లో కూర్చొని కావాల్సింది ఇప్పుడు ఇదివరకు నేను ఈ స్టేట్లో వాళ్ళని వెళ్ళి కలవాలి, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఐ విల్ బీ ఓకే అన్నది ఏమీ లేకుండా ప్రతిదీ మన దగ్గరికే వస్తుంది. మనం కూర్చున్న చోటకే వీఆర్ ఏబుల్ టు గెట్ ఎవ్రీథింగ్ త్రూ పిఎంసి. మీరు బ్రెయిన్ ట్యూమర్తో సఫర్ అయ్యారని చెప్పారు కదా, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనేసరికి ఆబ్వియస్లీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చాలామంది సహజంగా చెప్పేటువంటి కంప్లైంట్ అది. సో టైమింగ్స్ ముఖ్యంగా ఆ విషయంలో కూడా ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. సో మీరు ఇందాకే చెప్పారు ఎంతో సమర్థవంతంగా వర్క్ చేస్తుంటాను అని చెప్పేసి. మీకు ఎప్పుడైనా మళ్ళీ మీరు అది సఫర్ అయ్యారా? లేదు. అంటే ఇట్ విల్ బీ లైక్ రోజుకి 24 గంటలే ఉన్నాయి, వర్క్ ఇచ్చారు, 24 గంటలే కదా పని చేయగలం. సో మనం ఎంత ఓకే టెన్షన్ ఫీల్ అవుతాం, గంట ఉంది ఇది ఫినిష్ చేయాలి, ఇంకో 30 minutes మాత్రమే ఉంది ఇది ఫినిష్ చేయాలి అనుకోవడం వల్ల వచ్చేదేంటి? ఎంత చేయగలమో అంత చేయగలం అన్న రిలాక్స్ స్టేట్లో చేస్తే మనం వాళ్ళు ఇచ్చిన టైం లైన్స్ కంటే కూడా ఫాస్ట్గానే అయిపోతుంది వర్క్. మనం అడిషనల్గా బర్డెన్ మన మీద మనం క్రియేట్ చేసుకుంటుంటాం. మీకు మళ్ళీ ఎప్పుడు అది అనిపించలేదు? నెవర్. సో ఎంతోమందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈవెన్ 1 hour నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. నిద్ర లేకుండా జస్ట్ ఇమీడియట్గా ఒక్కోసారి అయితే 3 o'clock అయిపోయింది, ఒకరోజు అయితే 3 o'clock అయిపోయింది వర్క్ అయ్యేలోపు. నార్మల్గా నేను లేచే టైం 3 to 4 మధ్యలో ఉంటుంది అన్నమాట. అప్పుడు లేచి మెడిటేషన్లో కూర్చో. సో ఇంకా పడుకున్నానంటే లేట్ అవుతుందేమో, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. 3 టైమింగ్స్లో వీ నీడ్ టు సపోర్ట్ అనమాట. ఇట్ వాస్ అలాంటి సిచ్యువేషన్ ఉండే. ఇండియన్ టైంలో సపోర్ట్ చేయాలి, జర్మన్ టైంలో సపోర్ట్ చేయాలి, అమెరికన్ టైంలో సపోర్ట్ చేయాలి. సో అన్ని టైమింగ్స్ అమెరికన్ టైం అవ్వగానే ఇండియన్ టైం స్టార్ట్ అయిపోతుంది.
సో ఆ 4 hours మెడిటేషన్లో కూర్చొని మళ్ళీ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసేసిన రోజులు కూడా ఉన్నాయి సార్, వితౌట్ స్లీపింగ్. బట్ నెవర్ ఫెల్ట్ దట్ ప్రెషర్. సో అంత ప్రెషర్ మేనేజ్మెంట్ అనేది మెడిటేషన్తో అయితే ఇట్ ఈస్ వెరీ 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 హెల్ప్ఫుల్. యంగ్స్టర్స్ ముఖ్యంగా ప్రజెంట్ ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్లోను, అట్రాక్షన్స్లోను, అదేవిధంగా సూసైడల్ టెండెన్సీ అనే విషయంలోనూ, అంటే పాజిటివ్ వైపు తక్కువ, ఓవరాల్గా చూస్తే కొంత తెలియని భయాలతోనూ, అనారోగ్యంతోనూ, రకరకాలుగా ఏదో ఒక కోణంలో సఫరింగ్ అయితే ఉంది. సో వాళ్ళందరికీ ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే అవన్నింటికి రీజన్ మన యాక్చువల్ క్యాపబిలిటీ మనకు అర్థం చేసుకోకపోవడం. ఓకే. సో త్రూ మెడిటేషన్ వీ విల్ ఏబుల్ టు రియలైజ్ వాట్ వీఆర్ అండ్ వాట్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్. సో మనం ఈ ఏజ్లో విల్ బీ వెరీ ఎనర్జెటిక్ అనమాట. వీ కెన్ డూ హెల్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అలాంటి ఎనర్జీని అదర్ డైరెక్షన్స్లో మిస్యూజ్ అయిపోతుంది. సో ఇఫ్ వీ కెన్ మెడిటేషన్లోకి వస్తే గన దే కెన్ జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఎవరో చెప్పారు అన్న దీని అవసరం లేదు. ఏదో విన్నాము, లెటెస్ట్ ట్రై, కనీసం చెప్పేవాళ్ళు కరెక్టా కాదా అని టెస్ట్ చేయడానికైనా ట్రై చేసి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈస్ హౌ బ్యూటిఫుల్ ద లైఫ్ విల్ బీ కన్వర్టెడ్ టు అనేది. థ్యాంక్ యూ విజిత, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మొట్టమొదటి ఎపిసోడ్ యువశక్తి ఈ ప్రోగ్రాంలో విజిత గారి విశేషమైనటువంటి తన జర్నీ అంతా మనం తెలుసుకోవడం జరిగింది. ఫిజికల్ లైఫ్లో అండ్ స్పిరిచువల్ లైఫ్లో రెండింట్లో కూడా తను ఎంత అద్భుతంగా రాణిస్తుందో తన యొక్క అనుభవాలలో మనం ఎంతో అద్భుతంగా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మరొక యంగ్ మాస్టర్ తోటి వారి యొక్క అనుభవాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.